లక్ష్మి గదిలో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. విహారీ బాబు, యమునమ్మ గారు ఎప్పుడు ఇంట్లో వాళ్ళు నన్ను ఏమన్నా కూడా సపోర్ట్ చేసేవారు, కానీ ఈసారి యమునమ్మ గారి నాతో అస్సలు మాట్లాడటం లేదు. అమ్మగారు మాట్లాడకపోవడం నేను భరించలేకపోతున్నాను. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, కనకం, నీ నోటి వెంట ఇంకొకసారి ఇటువంటి మాట రావద్దు. నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను అని చెప్పి విహారీ లక్ష్మిని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో. ఇక అలా లక్ష్మిని హగ్ చేసుకొని విహారీ ఓదారుస్తూ ఉండడంతో అప్పుడే అక్కడికి వచ్చిన యమున వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఇక వెంటనే సీరియస్గా విహారీ అని గట్టిగా అరుస్తుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అని యమున అంటూ ఉంటే, పాపం అమ్మ లక్ష్మి చెయ్యని తప్పుకి శిక్షను అనుభవిస్తుంది. అందరూ కూడా తనని దొంగ అంటూ ఎన్నో మాటలు అంటూ బాధ పెడుతున్నారు అని విహారీ అంటూ ఉంటే, లక్ష్మి తప్పు చేయలేదని నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు విహారీ అని యమున అంటూ ఉంటుంది. అమ్మ, అంటే నువ్వు కూడా లక్ష్మిని అనుమానిస్తున్నావా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. పరిస్థితులను చూస్తూ ఉంటే అనుమానించక తప్పడం లేదు విహారీ. నువ్వు నీ ఫింగర్ ప్రింట్ యాక్సెస్తో పాటు లక్ష్మి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కూడా ఆ బ్యాంకుకి ఇచ్చావు. మరి అటువంటప్పుడు తన ప్రమేయం లేకుండా ఎవరైనా సరే ఆ 100 కోట్లు ఎలా నొక్కేయగలరు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ, ఇంట్లో ఎవరు లక్ష్మిని అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ దయచేసి నువ్వు మాత్రం అపార్థం చేసుకోకమ్మా. లక్ష్మి ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి విహారీ యమునకి చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత విహారీ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత చాలా సీరియస్గా గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరో కావాలనే కనకాన్ని ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారు. మొన్న కూడా మర్డర్ కేసులో ఇరికించాలని చూస్తారు. అసలు అంత అవసరం ఎవరికుంది, ఎవరి దాంతో చేస్తున్నారు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాడు. ఇలా చేయాల్సిన అవసరం సహస్రకుందా, పద్మాక్షి అత్తయ్యకుందా, లేదంటే అంబిక అత్తయ్యకుందా అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ విహారీకి ఫోన్ చేస్తుంది. విహారీ, నువ్వు లక్ష్మి కేసు గురించి ఎంక్వైరీ చేయమని చెప్పావు కదా, ఆ బ్యాంక్ డీటెయిల్స్ గురించి కూడా నువ్వు కనుక్కోమని చెప్పావు. 100 కోట్లు ఒక మల్టీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ మల్టీ అకౌంట్ మీ అత్తయ్య అంబిక, సుభాష్ల పేర్ల మీద ఉంది అని ఆ ఇన్స్పెక్టర్ చెప్పగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అంటే ఆ 100 కోట్లు నొక్కేసింది మా అత్తయ్య అంబికనే అన్నమాట. ఎలాగైనా సరే తనకి ఎవరు సాయం చేశారో అంతా కూడా తెలుసుకోవాలి అని చెప్పి విహారీ అనుకుంటాడు. మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా సంధ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటే, చెప్పండి విహారీ గారు అని ఆ ఇన్స్పెక్టర్ సంధ్య అంటూ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీరు ట్యాప్ చేయాలి. వాళ్ళకి ఏ నెంబర్స్ నుండి కాల్స్ వస్తున్నాయో ఇదంతా కూడా తెలుసుకోవాలి. అసలు లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకి ఎలా వెళ్ళాయో తెలుసుకోవాలని చెప్పి విహారీ అంటూ ఉంటే, షూర్ విహారీ, ఈరోజే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా ట్యాప్ చేస్తాను అని చెప్పి సంధ్య విహారీకి చెప్తుంది. ఇక అలా సహస్ర, అంబిక వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ కూడా ఇన్స్పెక్టర్ సంధ్య చేయిస్తూ ఉంటుంది. అప్పుడు అంబిక సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్, నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఆ సహస్ర వల్లే కదా మనకి 100 కోట్లు వచ్చాయి. కనీసం దానికి ఒక థ్యాంక్స్ అయినా చెప్పావా? నేను ఎలాగో దానికి డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పలేను, నువ్వైనా చెప్పొచ్చు కదా అని అంబిక అంటూ ఉంటుంది. దాంతో సరే, నీ కోరిక నేనెందుకు కాదనాలి, అలాగే చెప్తానులే అని సుభాష్ బ్లాక్మెయిలర్ లాగా సహస్రకి ఫోన్ చేస్తాడు. ఇక గదిలో సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బావేమో ఆ లక్ష్మిని ఎలాగైనా సరే నిర్దోషిగా నిరూపించాలని పట్టుబట్టు కూర్చున్నాడు. ఇప్పుడు కనుక లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని నేనే దొంగిలించాలన్న విషయం తెలిస్తే బావయ్యకి ఎప్పటికీ జీవితంలో నన్ను క్షమించడు అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు సహస్రకి సుభాష్ బ్లాక్మెయిలర్ లాగా ఫోన్ చేసి, ఏంటి సహస్ర మేడం, ఏం చేస్తున్నారు, ఎక్కడ మీ బావకు నిజం తెలిసిపోతుందోనని టెన్షన్ పడుతున్నారా అని అంటూ ఉంటే, రే, ఆల్రెడీ నువ్వు చెప్పినట్టుగానే నేను లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని దొంగతనం చేసి నీకు ఇచ్చాను కదా, అయినా ఆ 100 కోట్లు కాజేశావు. మా బావకి నష్టం వచ్చినా సరే నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టకూడదని చెప్పి నేను
నీకు హెల్ప్ చేశాను, మళ్ళీ నీకు ఏం కావాలరా, ఎందుకు నాకు ఫోన్ చేశావు అని చెప్పి సహస్ర టెన్షన్గా అంటూ ఉంటే, చూడండి సహస్ర మేడం, మీరు టెన్షన్లో ఉన్నారని అర్థమవుతుంది, కానీ మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే చేశాను. ఆ 100 కోట్లు సక్సెస్ఫుల్గా మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి, కాబట్టి మెనీ థ్యాంక్స్ అంటూ సుభాష్ సహస్రకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ చెప్పడానిక నువ్వు ఫోన్ చేసింది? ఇంకెప్పుడూ కూడా నాకు ఫోన్ చేయొద్దు, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పొరపాటున ఈ విషయం మా బావకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని చెప్పి సహస్ర ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే ఇన్స్పెక్టర్ సంధ్య నుండి విహారీకి ఫోన్ వస్తుంది. విహారీ గారు, మీ మరదలు సహస్ర గారు మీ దగ్గర ఏదైనా రహస్యాన్ని దాస్తున్నారా అని అడుగుతూ ఉంటే, లేదు సంధ్య, ఎందుకు అలా అడుగుతున్నావని అంటూ ఉంటే, అప్పుడు సంధ్య సహస్రని ఆ సుభాష్ గారు బ్లాక్మెయిల్ చేశాడు. లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని తీసుకురాకపోతే ఏదో నిజాన్ని నీకు చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేయడంతోనే సహస్ర లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి ఆ సుభాష్కి ఇచ్చేసింది. అలా అంబిక సుభాష్ ఇద్దరూ కలిసి 100 కోట్లు కొట్టేశారు. ఇందులో సహస్ర పాత్ర కూడా ఉంది అని సంధ్య చెప్పడంతో అప్పుడు విహారీ, ఓకే థ్యాంక్ యూ సంధ్య గారు, అసలు సహస్ర ఏం దాస్తుందో నేను తెలుసుకుంటాను అని చెప్పి విహారీ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. సహస్ర ఏం దాస్తుంది? ఒకవేళ ఆ రోజు హాస్పిటల్లో యాక్సిడెంట్ జరిగి తను చావు బతుకులో ఉండడం అబద్ధమై ఉంటుందా అని చెప్పి విహారీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తాడు. ఇక డాక్టర్ని కలవడంతో డాక్టర్, ఏంటి విహారీ గారు మళ్ళీ ఇలా వచ్చారు అని అంటూ ఉంటే, అప్పుడు విహారీ, మీరు నాకు ఒక నిజం చెప్పాలి, ఆ రోజు నిజంగానే సహస్ర చావు బతుకుల మధ్య ఉందా అని అంటూ ఉంటే, అదేం ప్రశ్న విహారీ గారు, తను చావు బతుకుల మధ్య ఉండడం మీరందరూ చూశారు కదా అని అంటూ ఉంటే, అబద్ధం, ఆ రోజు ఖచ్చితంగా ఏదో జరిగింది. సహస్రకి తలకు తగిలిన అంత చిన్న దెబ్బకే అంతలా సీరియస్ అవుతుందా అని చెప్పి విహారీ, మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే పోలీసులకు చెప్తాను అని అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆ డాక్టర్ భయపడిపోయి, విహారీ గారు, ఆ రోజు మీ మరదలు సహస్రకు తగిలింది చిన్న దెబ్బే, కానీ తను చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నాటకం ఆడారు, అందుకు నాకు కొంత డబ్బు కూడా ఇచ్చి తన కండిషన్ సీరియస్గా ఉందని మీ చేత తాళి కట్టించుకున్నారు అని చెప్పి ఆ డాక్టర్ విహారీకి నిజం మొత్తం చెప్పడంతో ఇక విహారీ సహస్ర చేసిన కుట్ర మొత్తం కూడా తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నేనేదో సహస్రకి అన్యాయం చేస్తున్నానని అనుకున్నాను, కానీ సహస్ర నన్ను ఇంత పెద్ద మోసం చేస్తుందా, లక్ష్మికి ఇంత పెద్ద అన్యాయం చేస్తుందా అని చెప్పి ఎట్టి పరిస్థితులను లక్ష్మికి అన్యాయం జరగనివ్వను. సహస్ర అంబిక అత్తయ్య కుట్రలన్నీ కూడా బయటపెట్టి లక్ష్మి నా భార్య అనే నిజాన్ని ఈరోజు నేను ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. ఇకపై లక్ష్మి ఇటువంటి బాధలేవి కూడా అనుభవించకూడదు అని చెప్పి విహారీ నిర్ణయం తీసుకొని ఇంటికి వస్తాడు. విహారీ ఇంటికి వచ్చిన తర్వాత సహస్ర, బావా ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఆఫీస్కి వెళ్ళలేదని మేనేజర్ చెప్పాడు కదా అని అంటూ ఉంటే, చెప్తాను, కాసేపట్లో అన్ని విషయాలు చెప్తాను అని ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు. ఏంటి విహారీ అందరినీ రమ్మన్నావు అని పద్మాక్షి అంటూ ఉంటే, లక్ష్మి తప్పు చేసిందని అంత కలిసి తనని నిందించి ఎన్నో మాటలు అన్నారు కదా, నిజానికి తప్పు చేసింది లక్ష్మి కాదు, ఈ సహస్ర అంబిక అత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు. ఏంటి విహారీ ఏం మాట్లాడుతున్నావు, నేను తప్పు చేయడం ఏంటి అని అంబిక అంటూ ఉంటే, ఇక నటించింది చాలత్తయ్య, నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి విహారీ ప్రూఫ్స్ అన్నిటినీ కూడా చూపిస్తూ ఉంటాడు. సహస్ర నీ కుట్రలన్నీ కూడా బయటపడిపోయాయి, ఇందులో నీ పాత్ర కూడా ఉందని తేలింది, కాసేపట్లో పోలీసులు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తారు అని విహారీ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్న విహారీ, నీ భార్యని నువ్వే అరెస్ట్ చేయిస్తావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. భార్య కాదత్తయ్య, సహస్ర నా భార్య కాదు, మోసం చేసి తాళి కట్టించుకుంది, పైగా సహస్ర మెడలో నేను 2 ముళ్ళు మాత్రమే వేశాను, తను ఎప్పటికీ నా భార్య కాదు, నా భార్య కనక మహాలక్ష్మి, అగ్ని సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా నేను కనకం మెడలో తాళి కట్టాను, కాబట్టి తనే నా భార్య, ఈ ఇంటి కోడలు అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు. ఇక కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి వచ్చి అంబికని సహస్రాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక యమున విహారీ కాలర్ పట్టుకొని, రే విహారీ ఏం మాట్లాడుతున్నారా నువ్వు, లక్ష్మి నీ భార్య ఏంటి,
అని అంటూ ఉంటే, నన్ను క్షమించమ్మా, అనుకోని పరిస్థితుల వల్ల సంవత్సరం క్రితమే లక్ష్మి మెడలో నేను తాళి కట్టాను అని చెప్పి విహారీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం చెప్పేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.